ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి ధ్యానాల వాక్యం మనం ఏమని మాట్లాడుకున్నామో మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ నుంచి మరల మనం కంటిన్యూస్గా వాక్యాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుప్రభు వారి బాప్తిసం తీసుకొని వడ్డీకి రావడం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క పౌరు వలె రావడం, పరలోకం నుంచి ఆకాశం నుంచి తండ్రి యొక్క స్వరం వినిపించడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రాంతస్తులు అందరూ కూడా చూశారని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న జనం అంతా కూడా ఆ యొక్క నదీ తీర ప్రాంతం నుంచి, అంటే చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా చాలా సమీపంగా ఉన్నవారు కాదు కానీ దూర ప్రాంతం నుంచి ఉన్నవారు కూడా యోర్దాను అవతల నుంచి కూడా వీళ్ళు రావడం అనేది జరిగింది. ఈ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ కూడా కలిసి ఆ ప్రాంతానికి వచ్చారు. బాగుంది. యేసుప్రభు గారి యొక్క కార్యక్రమం చూశారు, అది బాగానే ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు మనం కూడా బాప్తీసం తీసేసుకుంటే మన మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు, మనతో కూడా తండ్రి మాట్లాడేస్తాడు, అప్పుడు దేవునితో పాటు మనం సమమైపోతాం, మనం కూడా అనేకమైన కార్యాలు చేయొచ్చు, మనకి కూడా ఈయనకు వచ్చినంత ఘనత వస్తుందని ఒక రకంగా ఆలోచించుకొని వీళ్ళందరూ కూడా త్వరపడిపోవడం మొదలుపెట్టారు. అందులోని యోహాను అంటే గనక రాబో ఏలియా ఇతడే అన్న పేరు కూడా ఈ యొక్క ప్రవక్తల ద్వారా కూడా చెప్పబడి ఉంది ఆ తరములో. ఇప్పుడు ఇది ఎలాగైతే ఉంది ఇక్కడ, ఏమని ఇక్కడ రాయబడింది అని ప్రవక్త అని యెషయా ద్వారా చెప్పబడ్డాడు. ఎవరు వస్తారని? యేసుప్రభు వస్తారని చెప్పబడి ఉందని చెప్పారు. అక్కడ దాకా బాగానే ఉంది. నాకు వట్టి మాటలు మాట్లాడినప్పుడు మామూలుగా జనరల్గా అన్ని విషయాలు మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ దేవుని విషయానికి వచ్చి మెసేజ్ ఇచ్చే టైంకి నాకు ఎందుకు వాయిస్ పట్టేస్తుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే మళ్ళీ నేను ఈ మెసేజ్ మొదలుపెట్టి అది 2 డేస్ అయినా లేకపోతే 4 డేస్ అయినా కూడా అప్పటిదాకా వాయిస్ చాలా క్లియరెన్స్గా ఉంటుంది, చాలా క్లియరెన్స్గా ఉంటుంది నా వాయిస్. అలాంటిది ఇప్పటికీ 3 సార్లు చేయడం, 3 సార్లు కట్ చేయడం జరిగింది. 3 సార్లు వీడియో ఫుల్ అయిపోయింది, మళ్ళీ 3 సార్లు అది నేను కట్ చేయడం, డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు నాకు వాయిస్ ఎలా పడుతుందో నాకు తెలియట్లా. ఒక మాట వస్తుంది, రెండో మాట పట్టేస్తుంది. ప్లీజ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేయర్ చేయండి. సాతాను దాడులు అనేకని కూడా ఉంటూ ఉంటాయి. అలా కూడా ఉంటాయంటే సాతాను శరీరం మీద ఎక్కువ దాడి చేస్తూ ఉంటుంది. ఈ యోబు గారికి శరీరం మీద కదా దాడి చేసింది. పౌలు గారి మీదకి ఆ యొక్క దయ్యం కదా వెళ్తూ ఉండేది. చాలా ఉన్నాయి, అన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను. ఇప్పటికి 3 టైమ్స్ నుంచి నేను చేసి కట్ చేశాను, డిలీట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు దాకా కొన్ని ఫోన్స్ వచ్చాయి, నాకు మాట్లాడుకున్నాను, చేశాను. మళ్ళీ మెసేజ్కి వచ్చాను, స్టార్ట్ చేసేటికి మళ్ళీ వాయిస్ పట్టేస్తుంది. పోనీ వగరుగా ఉన్న తినడం కానీ ఏమన్నా తాగడం కానీ చేస్తే ఆ టీ కాఫీకి ఆ వగరికి ఏదో పట్టింది అనుకోవచ్చు. లేకపోతే కొంచెం వగరుగా ఉన్న పదార్థాలు అంటే ఒక జాంకాయ కానీ ఒక నేరేడుకాయ కానీ ఇలా తినడం జరిగిందని కూడా అనుకోవచ్చు. పోనీ వాయిస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, గొంతుకులో ఏమైనా ప్రాబ్లం ఉందా అని వెళ్ళి అలా కూడా చూపించాను. అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు, చాలా క్లియర్గా ఉందని చెప్పారు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నా యొక్క వాయిస్లు ఇచ్చే మెసేజ్లో ఒకటి అర్థమయ్యి ఒకటి అర్థం కాక అందులో మీరు సరిగా తీసుకోక అటు ఇటుగా అర్థమవుతుంది, సరైన విధానంలో చెప్పకపోతే. చెప్పడం అన్న మానేస్తాను తప్ప నాకు చిరాకుగా ఉంటుంది, అసలు చెప్పను నేను. చాలా వాయిస్ చాలా కష్టంగా వస్తుంది, ఎందుకో తెలియట్లేదు. ఏదో ఒక 100 మందితో గొడవాడినట్టు. అలా గొడవాడిన వాళ్ళ వాయిస్ కూడా బాగానే ఉంటుందేమో. ఒకవేళ గొడవాడినా కానీ అంతలా ఉండదుగా. నేను
నేను అసలే కేకల్లాంటివి అసలు వేయను నేను. ఏసినా చాలా లిమిటెడ్‌గా మాట్లాడతానంతే. చాలా తక్కువగానే దాన్ని మాట్లాడుతూ ఉంటాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ రీతిలో ఈరోజు కూడా మీకు ఇబ్బందిగా ఉంటే మీరే అర్థం చేసుకోండి. ఇక నేను డిలీట్ చేయలేను. ఎలా ఉన్నా పంపించేస్తాను వాయిస్. అలాగా ఇక్కడ వీళ్ళ బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంటే, ఏదో ఒక పెట్ట, ఏదో ఒక పక్షి, ఏదో ఒక కాకి నీటిలో మునిగిపోయి పూర్తిగా దాని యొక్క రెక్కలో ఒళ్ళంతా బాడీ తడిపేసుకొని, దాని యొక్క టెంపరేచర్ తగ్గించుకొని, హీట్ తగ్గించుకొని, మళ్ళీ పక్క గట్టు మీదకో, మెట్టు మీదకొచ్చి అంతా దులపరించుకొని ఎగిరిపోద్ది కదా! అలాగే వీళ్ళేమనుకుంటున్నారంటే నదిలో దిగి బాప్తిసం తీసుకొని తడి బట్టలు ఆ బట్టలు తడిచిపోతాయి కదా! ఆ బట్టలు తీసి ఈ పొడి బట్టలు వేసుకొని వెళ్ళిపోయేంత ఈజీ అనుకుంటున్నారు ఈళ్ళ బాప్తిసం అంటే. ఈడ తడి బట్టలు తీసి పొడి బట్టలు వేసుకొని వెళ్ళిపోవడమా? వీళ్ళకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ శాస్త్రులు ప్లస్ పరిసయ్యులు కూడా ఉన్నారక్కడ. వాళ్ళు కూడా ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత తన్మయం చెందేశారు. తన్మయం చెంది ఏమయ్యారంటే, వాళ్ళు కూడా విభ్రాంతికి చెంది భ్రమపడిపోయామా నిజమా అన్న విభ్రాంతిలో వీళ్ళింకా ఉన్నారు. వీళ్ళింకా సరిగ్గా కోలుకోలేదు. ఈ యొక్క సంతోషంతోటి, ఈ యొక్క ఆనందంతోటి, ఈ యొక్క హుషారుగా ఏం చేశారంటే నదిలోకి వరసెట్టి దూకేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు నదిలోకి వరుస పెట్టి దూకేసి మాకిచ్చేయి, మాకిచ్చేయి, మాకిచ్చేయి అంటున్నారు బాప్తిసం. మమ్మల్ని ముంచేయి, మమ్మల్ని ముంచేయి, మమ్మల్ని ముంచేయి. మిమ్మల్ని ఇక్కడ నీటిలో ముంచేస్తే ఆయన నన్ను పాతాళంలో ముంచేస్తాడు. మీకు దండం బాబు, మీకేం ఉంచేస్తున్నానో మీకు అర్థమవుతుందా? నీట ములగడం గొప్పతనం కాదు. ఆయనకొచ్చారు ఒక ప్రవక్త అంటే అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడు అంటున్నారేంటి? అబ్రహాముకి రాళ్ళకి పిల్లలు పుట్టిస్తాడు ఆయన. అబ్రహాంకి పుట్టించడం ఏంటి? అంతకన్నా శ్రేష్ఠుడైన ఒక అబ్రహాంతో చూస్తున్నారు మీరు. ఇంకా మారరా? మీ మైండ్ సెట్ మారదా? మీ ఆలోచన విధం మారదా? మీరు ఇక్కడ నీళ్ళలో మూలిగి వెళ్ళిపోతానన్నంత ఈజీగా తడిబట్ట తీసి పొడిబట్ట వేసుకున్నంత ఈజీగా చెప్పేస్తున్నారేంటారా బాబు మీరు? మీకేమొచ్చింది? మీకేమొచ్చింది అసలు? మీరు ఎంత మూర్ఖులకు తయారయ్యారేంటి? మీకు అసలు బాప్తిసం అన్న మాటకు అర్థమవుతుందా? ఆయన తీసుకున్నారంటే ఆయన సువార్త పరిచర్యలు చేయడానికి, ఆయన సేవ చేయడానికి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ కావాలి కాబట్టి, రక్షణ అనేది ఆయనకి రావాలి కాబట్టి బాప్తిసం తీసుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు. మీకేమొచ్చిందని ములిగేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ముందు బాప్తిసం ముఖ్యం కాదు. నీట ములగడం ముఖ్యం కాదు. మీ హృదయములను దేవునిలో ముంచండి ముందు. మారు మనసు కలిగి మీరు ఉండండి ఫస్టు. పశ్చాత్తాప హృదయం కలిగి మీరు ఉండండి ముందు. దైవ భక్తి కలిగి మీరు ఉండండి ముందు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో ముందు అది తెలుసుకోండి. ఆయన ఎందుకు పుట్టాడో లోకరక్షకుడిగా అది తెలుసుకోండి. ప్రవక్త ద్వారా చెప్పబడిన యెషయా ఇతనే కదా అని యెషయాలో చెప్పడం ఏంటి? ఆదికాండం నుంచి ఇప్పటిదాకా ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. ఇంకా ఇక్కడ అద్భుతాలు 2 జరిగాయి. బాగానే ఉంది ఇక్కడి దాకా. ఇది బాగుంది. మీరెందుకు వరసెట్టు వచ్చేస్తున్నారు అని చెప్పిన మాట అంటే లేదు ఇంకా. అందుకు యోహానికి భయంకరమైన కోపం వచ్చేసి, అందులో యోహాను ఎలా ఉన్నాడు? యోహాను ఏమన్నా అక్కడలాగా ఫుల్గా బాడీ మీద వస్త్రం కలిగి ఉన్నాడా? లేదు. అతను కూడా నొడానికి చర్మపు టవల్లాగా ఒకటి చుట్టుకొని ఉన్నాడు. చేతిలో ఒక కర్ర, మెళ్ళ దాకా హెయిర్, జుట్టు. తర్వాత అతను తినే తిండి బెడతలు. సేమ్ ఏలియా యాజ్ లక్షణాలు ఉన్నాయి. రాబోవు ఏలియా అవుతాడని బైబిల్లో కూడా ముందు ప్రవక్తలు కూడా చెప్పారు కదా! అతనికి ఇతనికి కూడా లింక్ ఉందని చెప్పి వీళ్ళు ఆ రకంగా కూడా మొదలుపెట్టారు. ఇంకోటి ఏంటంటే, మనము కూడా దైవ కృప కలిగిన పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటే సొసైటీలో కూడా మనకి ఒక మంచి పేరు, ఒక గౌరవం ఉంటుందన్నారు. ఇప్పుడు స్త్రీనైనా పురుషుడినైనా మీకు ఘనత కావాలంటే మీరు నన్ను ఘనపరచండి, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను.
మీ ఘనత యథార్థంగా దేవుని గనపరచండి. భక్తిపూర్వకంగా దేవుని గనపరచండి. అందులో ఎలాంటి మలినము, స్వార్థము నిష్కళంకం లేకుండా దేవుని ఆరాధించండి. బావుంది. అంతే తప్ప మీకేదో ఘనత కావాలని డబ్బా కొట్టుకొని, ఆ డబ్బా ప్రకారంగా నలుగురిలో ఘనత కావాలి, నలుగురిలో ఇది కావాలని ముందే ఒక ప్లాన్ ప్రకారంగా అన్నీ సిద్ధపాటు చేసుకొని, ముందే మీకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ దగ్గర పెట్టుకొని, ముందే మీకు కావాల్సినవన్నీ అందరితో మాట్లాడేసుకొని, మీకు దగ్గర పెట్టుకొని, ఎదుటి వాళ్ళకి అవకాశం లేకుండా మీకు మీరు ఒక నటనని అక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక యాక్షన్ అక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు. అది భక్తి అని మీరు ప్రదర్శిస్తున్నారు అక్కడ అంతే. కానీ అది భక్తి కాదు. ఏదో జరిగింది, ఏదో జరుగుతుందని ఆ పాటి ప్రజలు ఆలోచించరా? గమనించేవాళ్ళు, ప్రతీదీ గమనించేవాళ్ళు అంతసేపు గమనించక్కర్లేదు. ఒక్క చూపు చూస్తే ఒక్కసారి ఆ చెవు అక్కడ పెడితే మొత్తం వాళ్ళ మైండ్‌లోకి వచ్చేస్తది ఆలోచన అంతా. 10 మందికి జరగనిది నీ ఒక్కదానికి, నీ ఒక్కడికే జరుగుతుందనంటే దాని వెనకాతల ఏదో ఉంది మాయ. అది నీ గొప్ప కోసం, నీ ఘనత కోసం నువ్వు చేసుకుంటున్న యాక్షన్ అనొచ్చు, లేదా ఇప్పుడు మన భాషలో చూసుకుంటే ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళే పెద్ద క్రియేట్ చేసుకోవాలని ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు. ఒకటి చదవడానికి, చేయడానికి డిగ్రీలు అక్కర్లేదు. థర్డ్ క్లాస్ వచ్చిన పిల్లలు కూడా చదువుతారు. తెలుగైనా, ఇంగ్లీష్ అయినా ఏదైనా ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ మీడియాలే కదా! ఎవరికి ఎలాంటి యొక్క అవకాశాలు కూడా రాకుండా అన్నీ మన దగ్గరే పెట్టుకొని, మనకు కావాల్సిన వాళ్ళని రెడీ చేసుకొని, మనకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకొని, మనకు అందుబాటులో ఉన్నవి దూరం చేసేసి, అంత చెయ్యక్కర్లేదు దేవుని సన్నిధిలో అలాంటి పాపిష్టి కార్యాలు. అలాంటి దుర్మార్గమైన మనస్తత్వం, అలాంటి నీచమైన మనస్తత్వం, అలాంటి స్వార్థపూరితమైన మనస్తత్వం ఎవరు కనిపెట్టరు? అందరూ చెయ్యి అంటారు. అందరూ చెయ్యి అంటారు. ఎవరు గమనించట్లేదని అనుకోద్దు సుమా. దేవుడి బిడ్డలు ఇట్టే చెప్పేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు? యేసుప్రభువారు వచ్చినప్పుడు కాదు, కొండ మీద దర్శనం ఇచ్చినప్పుడు ఏమన్నారు? వెంటనే వీళ్ళ ముగ్గురిని చూసి కళ్ళు తిరిగి పడిపోయి, అమ్మ మేము ఏలియాని చూసామా, మేము ఎలీషాని చూసామా, వాళ్ళతో ఉన్న ఆయన నువ్వు, నీతో ఉన్న వాళ్ళు అలా అని చెప్పి పర్ణశాలలు కట్టేద్దాం, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి. పర్ణశాలలు అంటే అప్పట్లో స్వస్థత వరాలు, స్వస్థత శాలలనేవారు. అంటే ఏంటి? అందరూ మన దగ్గరికి వచ్చేస్తారు. మనమేమి వీధుల్లోకి వెళ్ళక్కర్లేదు, మనమేమి సువార్త చేయక్కర్లేదు, మనమేమి బోధ చేయక్కర్లేదు. అందరూ మన పాదాల దగ్గరికి వచ్చేస్తారు. వీళ్ళేం చేస్తున్నారు? 12 మంది శిష్యులు ఇవాళ ముందు పెట్టుకున్నారు గోనె పట్టాలు. ఇదిగో అమ్మ మేము దేవుడి సువార్త చేస్తున్నాం, ఇదిగో అయ్యా మేము దేవుడి సేవ చేస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, అలాగే ఇలాగా. మరి మాకు డబ్బు ఖర్చు అవుతుంది కదా. సువార్త చేయువానికి సంఘాల్లో ఉన్న వాళ్ళకి కాదు. అంటే వాళ్ళు కూడా మీటింగ్స్ పెడతారు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బు ఖర్చులు అవుతాయి. అవ్వవని అంటలేదు. ఇలాగా అప్పుడు కూడా కొన్ని డొనేషన్స్ అడుగుతుంటారు. చర్చిలో కానీ మీటింగ్లు పెట్టినప్పుడు ఏదైనా తప్పులేదు. అది దేవుని యొక్క కార్యానికి అలా అడగడంలో తప్పులేదు. వీళ్ళు ఇవ్వడంలో ఇంకా దేవునికి ఆశీర్వాదకరంగా వీళ్ళ కుటుంబాలు ఉంటాయి. అది ఒక మంచి పద్ధతి. అలాగే 12 మంది శిష్యులు కూడా గోనె పట్టాలు వేసుకొని మీకు తోచింది దేవుని పరిచర్యకి ఇవ్వండి అన్నారు. బాగానే ఉంది. ఇందులో అననీయ సఫీరా ఏం చేశారు? వాళ్ళు పిలవలేదు, వాళ్ళ రమ్మనలే చెప్పలేదు, కావాలని వచ్చి దూరారు. వాళ్ళ చావు వాళ్ళు కొని తెచ్చుకున్నారు. కావాలని వచ్చి దూరి, కావాలని యాక్షన్ చేసి, అందరూ ఎత్తున్నారు కదా ఏదో పేరుకి మనం కూడా పోదాంలే, నలుగురితో పాటు 4 దారులు కాకుండా నలుగురితో పాటు 4 దారులు అన్నట్టుగా మనం కూడా ఎక్కడొక్కడికి చేద్దాంలే అన్నట్టుగా ఈయన కొంత దాచాడు పొలంలో, ఈవిడ కొంత దాచింది పొలంలో తెలియకుండానే. దేవుడి బిడ్డలు, దేవుడు చెప్పలేదు అక్కడ. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఆ ప్రవక్తలు. 12 మంది శిష్యులు దేవునికి ఆత్మను కలిగి ఉన్నవారే. యోధా ఇస్కరియోతు మీద కూడా దేవునికి ఆత్మ ఉంది. కాకపోతే అతను ధనాపేక్ష కలిగిన వాడు కాబట్టి అతను బుద్ధేదాల గాడిదలు కాసింది అనుకోవచ్చు. సరే అతను పక్కన పెడదాం. యేసుప్రభువారు వచ్చి చెవులో ఇదిగో అననీయ అలా దాశాడు, ఇదిగో సఫీరా అలా దాసింది, వాళ్ళు నేను చంపేస్తానని చెప్పప్పుడు అని యేసుప్రభు చెవులో చెప్పాడు వచ్చి. వాళ్ళు దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి దేవుని ఆత్మ అక్కడ జరుగుతున్న కార్యాలు ఏమేం జరుగుతున్నాయి అక్కడ అంత పరిశీలన చేసి చెప్పేస్తున్నారు. ఇంతే అమ్మావా, ఇంతే అమ్మాను, నిజం చెప్పు, ఇంతకే అమ్మాను ఈ పొలం, అంతకే అమ్మాను. సరే దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడావు,
వెళ్ళిపో. ఎక్కడికి? సమాధికి. వెళ్ళిపో. ఎక్కడికి? పాతాళంలోకి. అంతకు మించిన భయంకరమైన శాపం ఉందా? నువ్వు దేవుని బిడ్డలతో అబద్ధమాడి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎటకారిస్తూ దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళని ఎంత అవమానపరచడానికి ప్రతి క్షణం కూడా చూస్తున్నారంటే నీ చావు నీ మరణం నీ సమీపంలో ఉందని అర్థం. నీకు నువ్వు తెచ్చుకుంటున్నామని అర్థం. మనం తర్వాత భార్య వచ్చింది. సేమ్ భర్తది ఒకటే బుద్ధి, భార్యది ఒకటే బుద్ధి. ఇద్దరే దొంగ బుద్ధులే. వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు కానీ వాళ్ళకి కూడా అలాంటి బుద్ధులే అబ్బుతాయి. వీళ్ళు ఏ విషం వేస్తారు అలా విషం వేస్తారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, చెప్తూ ఉంటారు కదా. బుద్ధి చెప్పడం పోయింది, ఇంకా వాళ్ళకి చెడుతనాన్ని నేర్పిస్తూ ఉంటున్నారు. ఇంట్లో ముళ్ళ తొప్పేస్తే ముళ్ళ చెట్టు బాగా పెరిగి ముళ్ళు ఎండిపోయి కిందకి ఇరిగిపోయి పడిపోతాయి. అప్పుడు మన పెరట్లో తిరుగుతున్నందుకు మనకే గుచ్చుకుంటే మన పిల్లలు గుచ్చుకుంటే లేకపోతే ఏ నైట్ టైం అలేయాలంటే ఇంత లోతు దిగిపోతాయి ముళ్ళు. అలానే మంచి కాయలు చెట్టు వేసామనుకోండి, ఏ రాత్రి కాయలు పండిపోయినా ఉదయానికి చక్కగా రాలిపోతే మనం తింటాం. ఎవరు ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం ప్రతిఫలం అనుభవిస్తారని ఉంది. అలాగా మీకే ఘనత రావాలి, మీకే అద్భుతం జరగాలి, మిమ్మల్ని 10 మంది మెచ్చుకోవాలని మీరు అనుకుంటున్నారు. బాగానే నువ్వు మనస్ఫూర్తిగా దొంగ భక్తి కాదు, వేషధారి భక్తి కాదు, నటనా భక్తి కాదు, నీచమైన భక్తి కాదు, నలుగురు కనిపించకుండా ఒకలాంటి నటన అక్కడ జరిగించక్కర్లేదు. ఒకలాంటి నటన అక్కడ జరిగించక్కర్లేదు. దేవుని బిడ్డలు దాన్ని ఇట్టే కనిపెట్టేస్తారు. దేవునికి ఆత్మ కలిగిన వాళ్ళు దాన్ని ఇట్టే పసిగట్టి చెప్పేస్తారు. అది లేకపోయినా కూడా 1కి 2 సార్లు ఎలా జరుగుతుందంటే ఏదో జరుగుతుందని వాళ్ళు అనుకోరా? గమనించరా? మరీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారని అనుకోవద్దు. అలాగా వీళ్ళు కూడా కావాలని బాప్తీసం తీసుకుంటున్నారు. నిజంగా దేవుడు అంగీకరించట్లేదు. ఇక్కడ వేషధారితనం, నటనా భక్తి. మన మీద కూడా దేవుని ఆత్మ వచ్చేస్తుంది. మనం కూడా ఇలాగ యేసుప్రభులాగా అయిపోవచ్చు, తిరిగేచ్చు. ఆయన అన్ని ఊర్లు యథార్థంగా చేస్తున్నారు, మనం కూడా అన్ని ఊర్లు వెళ్ళి గారడి విద్య చేసినట్టుగా మనం అన్నీ చేసేయచ్చు అని వీళ్ళు కూడా వేషాలు కలిగి వేషధారి భక్తి కలిగి ఇలాంటి ఎవరన్నా అంటే వినడానికి చాలా భయంకరంగా ఉంటాయి ఆ మాటలు. గుండెపోటు, రోదన అవసరమైతే కట్ చేసేస్తారు, అవసరమైతే వినకుండా కట్ చేసేస్తారు కూడా. ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దైవానికి దైవ సేవకు కూడా పక్కన పెట్టేసి దైవ సేవకుల్ని కూడా పక్కన పెట్టేసి అనేక మంది బయలుదేరుతున్నారు. ఇలాగా దైవ సేవకులకి అసలు విలువే లేదు, దైవ బోధకులకి విలువే లేదు, దైవ సేవ చేసి వచ్చి కూర్చున్న వాళ్ళకి అసలు ఎలాంటి ఒక ఇదే లేదు. అన్నీ మనకే కావాలి, అన్నీ మనకే కావాలి, అన్నీ మనకే కావాలి. ఎదుటోళ్ళకి ఏది ఇవ్వడానికి ఇష్టపడం మనం. ముందు నుంచి అన్నీ నువ్వే చేసేసి భూమండలమైన సువార్త నువ్వే ప్రారంభించేసి అన్ని చర్చలు డెవలప్మెంట్ నువ్వే చూసి మంచి చెడు కార్యక్రమాలన్నీ నువ్వే చూసినట్టుగా బుడంకాయ ఆశాల మధ్యన బులుంకోవడం అనమాట. పెద్దలకు నువ్వు కోరుకుంటే రాకూడదు, నలుగురు ఇవ్వాలి, స్త్రీకైనా పురుషుడికైనా. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ యొక్క ఇది చేసి ఒక్కొక్కరు వరుసెట్టు దూకేస్తున్నారు. ఇంకంతేనండి. ఈ యోహానికి అగ్గిరగిలినట్టు రగిలిపోయి వెంటనే తిట్టేస్తున్నాడు. సర్ప సంతానమా, అందుకు తిడుతున్నాడు. సర్ప సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, చెడగొట్టడానికి వచ్చారా మీరు జనాన్ని? నాశనం చేయడానికి వచ్చారా మీరు జనాన్ని? సర్పం, ఏ సర్పం, ఎక్కడ సర్పం, ఎప్పుడు సర్పం? సర్పం ఎంత కుయ్యెత్తులుగా అవ్వనమ్మను మోసం చేసింది, ఎంత నీచంగా తల్లిని మోసం చేసింది. ఆయన అలా దాటాడు, ఈవిడ ఎలాగొచ్చేసింది చెట్టుకాడికి. రా రా రా, తిను రప్పించింది, తినిపించింది, పెంట చేసేసింది. తినగానే ఏమైంది? అందుకే అంటున్నాడు, ఆ సర్పము ఎలాగైతే అవ్వమ్మను మోసం చేసిందో అపవాది ఇప్పటికీ మిమ్మల్ని అలాగా మోసం చేస్తుంది. సర్ప సంతానమా, సాతాను బిడ్డలారా, మీరేం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు? దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి బిడ్డలారా, మీకు కావలసిన వాళ్ళతోటి మనం మంతనాలు జరిపించేసుకుంటాం. అక్కడ వచ్చేటప్పటికి ఏం ఎరగనో ఎల్లుల్లిపాయలాగా ఉంటాం.
అందరితో పాటే మేమన్నట్టుగా. కానీ వెనక నుంచి జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది యథార్థంగా ఉన్నవాళ్ళకి తెలీదు. మనం యథార్థంగా దేవుడి మందిరంలోకి వెళ్ళాం, దేవుడిని ఆరాధించాం, అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో కూర్చున్నాం, సొంతమైన దీవెన పట్టుకొని వచ్చాం. ఎటువంటి కుళ్ళి, ఈర్ష, స్వార్థం, అసూయ లేని మనస్తత్వాల యొక్క ప్రార్థన ఇమ్మీడియట్‌గా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది కోరుకో. బైబిల్ పట్టుకొని వేషధారి వేషాలు ఎందుకు? నీకు బాప్తీసం ముఖ్యమా? ముందు వాక్యంలో తర్ఫీదు తీసుకొని, వాక్యంలో అనుభవాన్ని పొంది, యేసు అంటే ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరు, రక్షకుడు అంటే ఎవరు, వాక్యంలో నీకు ఎలాంటి అనుభవం లేకుండా ఏది మంచి ఏది చెడు నువ్వు తెలుసుకోకుండా బాప్తీసం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? నీట ములగడం వల్ల ఉపయోగం ఏంటి? నా వెనకాల వచ్చేవాడు ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడు కానే దూకేస్తున్నారు ఎందుకు అలాగా? ఈ దొంగలు పరిగెట్టుకొని దూకేసినట్టుగా దూకేస్తున్నారు ఎందుకు అలాగా? దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, పాడు చేసేస్తున్నారు మీరు సంఘాల్లోకి వచ్చి, ప్రజల్లోకి వచ్చి, సమాజంలోకి వెళ్ళి, వీధుల్లోకి వెళ్ళి. దైవ సేవకులు విలువే లేదు. ముందు నుంచి స్థాపించిన స్థాపకులకు విలువే లేదు. ముందు నుంచి ఎంతో సువార్త చేసి అనుభవం కలిగి వయసు కలిగిన సువార్థికులకు అసలు విలువే లేకుండా పోతుంది ఈ రోజుల్లో. బాప్తీసం ఇచ్చి అని దూకేస్తున్నారా మీరు? నీకేమొచ్చింది పోయే కాలం? సర్ప సంతానమా, దుష్ట జనమా, దుష్టభరితమైన జనలారా. ఇక నోటికి ఏమొస్తాయి తిట్టేస్తున్నాడు, కోపం వచ్చేస్తుంది. తప్పదు మరి. కొన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేం. ఒకసారి 2 సార్లు, ఇక పదే పదే అత్తమాటునా అన్నిసార్లునా? అది రెచ్చగొట్టడానికి కూడా నిదర్శనం, గొడవలకి కూడా నిదర్శనం, ఎదటి వాళ్ళని చెడ్డగా క్రియేట్ చేయడం. మన బ్యాచ్ ఒకటి, వాళ్ళ బ్యాచ్ ఒకటి, వీళ్ళ బ్యాచ్ ఒకటి. ఇప్పుడు మందిరాలు ఎక్కువే జరుగుతున్నాయి. దేవుని ప్రేమ, దేవుని భక్తి, దేవుని విశ్వాసం ఎక్కడా లేదు. ముందు మనం ఎంత గొప్పగా ఉన్నామన్నదే. నీ గొప్ప దేవుడితనం ఇవ్వాలి. చిన్న పిల్లల్ని నన్ను గనపరిచేవారిని కూడా నేను వదలను అని దేవుడు చెప్తున్నాడు. ముందు దేవుని యథార్థంగా గనపరచండి, వాక్యాన్ని తెలుసుకోండి, యేసుప్రభు వెనకతలు తిరగండి సువార్తకి. అప్పుడు మీరు బాప్తీసాలకి రండి. ఎందుకు దూకేస్తున్నారు మందలాగా? ఇప్పుడు తండ్రి యొక్క మాట్లాడారని మీతో తండ్రి మాట్లాడేస్తారనుకుంటున్నారా? ఆయన మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చిందని మీ మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? దుష్ట జనమా, సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, మీకు మరణము, మీకు దుఃఖము, మీకు వేదన ఈరోజు కాకపోయినా రేపన్నా కూడా అది తప్పక ఫలిస్తుంది. ఎవరి దుఃఖం చూస్తున్నావు నువ్వు? ఎవరి దుఃఖం చూస్తున్నావు? ఎవరి వేదన చూస్తున్నావు? ఎవరి గుండె కోత చూస్తున్నావు? దేవునితో కలిగి ఉన్న వాళ్ళతోట నువ్వు పెట్టుకునేది. ఆయన అక్కడ ఎంత బాధ పెట్టకపోతే అన్ని మాటలు తిట్టేశాడర్రా. టపి తిట్టేస్తున్నాడంటే పడిపోతున్నారు. ఏదో ఆంబూతులు పడిపోతున్నట్టు పడిపోతున్నారు. మారి మనసుకు తగిన ప్రతిఫలం అనుభవించండి. ముందు మీ మనసులు మార్చండి, మీ హృదయాలను మార్చుకోండి. ఆ మారిన హృదయం దేవునికి ఇవ్వండి. అప్పుడు నువ్వు నేట మునిగినా మునగపోయినా అది కదా నిజమైన ఉపవాసం, అది కదా నిజమైన దేవుడు కోరుకునే పరిపూర్ణమైన బాప్తీసం. అది కదా బాప్తీసం. ఎలాగ ఆలోచిస్తున్నామో వాక్యాన్ని, ఎలా చదువుతున్నామో వాక్యాన్ని, వాక్యంలో దేవుని విషయంలో కూడా కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళులు, ఈర్ష్యలు కూడా పెట్టుకొని దేవుని సన్నిధిలో కూడా మనం వాక్యానికి వాల్యూ ఇవ్వకపోతే అనవసరం. దైవజనులు ఎన్ని బోధిస్తున్నారు, తర్వాత ఉపవాస ప్రార్థన అంటేయో, తర్వాత స్త్రీల కూడికలు అంటేయో, తర్వాత సంఘ ప్రార్థనలు అంటేయో, తర్వాత మీటింగ్, ఎన్ని బోధలు చేస్తున్నారు మీ దైవ సేవకులు. ఏం చేస్తున్నారు? ఇవన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ పడుతున్నారా బాబా? మీ దైవ సేవకులు వాక్యం చదవమని చెప్తుంటే ఆ యొక్క ఆదివారం పూట తెస్తారు బైబిల్, మళ్ళీ తీరు, ఇంకా మళ్ళీ బైబిల్ తీరు, మళ్ళీ చదవరు. బాప్తీసం తీసేసుకుంటే సరిపోతారు అనుకున్నారు. నేట ములగడం ఒక్కటే గొప్ప అనుకుంటున్నారు. అది నీకు రక్షణ? దేవుడు చెప్పట్లేదా యేసయ్య? ఒకడు
నీటి మూలముగా గాను ఆత్మను ఎందుకు ఇక్కడ యాడ్ చేశాడో తెలుసా? పసిపిల్ల లాంటి మనస్తత్వం కలిగి ఆత్మ మూలముగాను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. నీటి ములిగేసావు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆత్మలో నువ్వు మునిగి తేలాలంటే రోజు చచ్చి బతకాలి. రోజు దేవుడి కోసం చచ్చి బతికి ఉండాలి. ఒక్క నిమిషంలో ఎలా ములిగేసి అలా తడిబట్టలు తీసి ఇలా పొడిబట్టలు వేసుకొని ఒక్క అరగంట జరిగేంత కార్యక్రమం అనుకున్నావా? నువ్వు ఆత్మలో మునిగి తేలడం అంటే నీ జీవిత కాలం అంతా కూడా దేవునిలో ఆత్మలో సిద్ధపడుతూ ఉండాలి. తప్పులు సరి చేసుకుంటూ తప్పులు చేసుకోకుండా ఉంటూ ఎక్కడ జరుగుతుంది ఇది? మానవుని యొక్క జీవితం, మనిషి జీవితం. తప్పులు జరిగితే ఒప్పులు జరిగితే మనకి ఏ సమస్యలు ఎప్పుడు వస్తాయో వాటిని బట్టి ఎక్కడ మంచుకుంటామో, ఎక్కడ చెడుకుంటామో, ఎక్కడ ఇదిగా ఉంటామో. దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన మనం ఎదికి శోధన సమస్యలు వస్తూ ఉంటే ఎదిరించుకుంటూ చేతులు కట్టు కూర్చుంటామా? ఏదైతే అదేంది, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, పరువు అయితే పరువు, లేకపోతే పరువు లేకపోతే పరువు లేకపోవడం. మనకు వచ్చే సమస్య బట్టి మనం నడుస్తూ ఉంటాం. నిత్యం వచ్చి కొట్టేస్తున్నా చేతులు కట్టు కూర్చుంటామా? పిల్లలు ఏదో తప్పు చేశారని రోజు కొడుతూ కూర్చుంటామా? ఆర్థిక ఇబ్బందులు వచ్చి అప్పులో అడుగుతున్నారని చెప్పి చచ్చిపోతామా? ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి ఆలోచించుకుంటూనే ఉంటాం. ఆ ఆలోచించుకొని దాంట్లో ఈ జీవితం జరిగే దాంట్లో ఎన్ని తప్పులు, ఎన్ని పుణ్యాలు, ఎన్ని పాపాలు, ఎంత మంచి చెడు. ప్రతి ఒక్కరు భార్యాభర్తలు పిల్లలతో ఉన్న ఫ్యామిలీసే కదా. ఇవన్నీ ప్రతి కుటుంబంలో మామూలే కదా. దేవునికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మనం చెప్తున్న మాటలు ఎవరో చెప్పకపోతే ఇలా తెలియదు కదా అని అనుకోక్కర్లేదు. దైవ సేవకులకి, దేవునితో ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఉన్న దైవ సేవకుడు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళ దైవ సేవకులు కాదు, ప్రవక్తలు. గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గర ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దైవ సేవనికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ దైవ సేవకులు చెప్తున్న వాక్యాన్ని నువ్వు ఎక్కడ పెడుతున్నావు? నీ దైవ సేవకులు ఎన్ని వాక్యాలు చెప్తున్నారు, ఎంత నీతి బోధలు చేస్తున్నారు, ఇవన్నీ ఎక్కడ పెడుతున్నావు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనం బాప్తిసం తీసుకున్నాం కదా. నువ్వు ఆత్మ మూలంగా ములిగావా, నీటి మూలంగా ములిగేసావు, బాగుంది. ఆత్మ మూలంగా ములిగావా? దైవ సేవకులు ఎందుకు గుడికి రాలేదని అడగకూడదు, ఎందుకు కానుకలు ఇవ్వలేదని అడగకూడదు, ఎందుకు దశమ భాగాలు ఇవ్వలేదని అడగకూడదు, ఎందుకు కార్యక్రమంలో పాల్పొందనని అడగకూడదు. ఈ రక్షణ నీటిలో మురిగాడు ఒక్కటే గొప్పతనం అని అనుకుంటున్నావు. ఆత్మ మూలంగా వాళ్ళు వారం మిమ్మల్ని ఎంత సిద్ధపరుచుతున్నారు మీ సేవకులు. మిమ్మల్ని ఎక్కడ పెడుతున్నాం మనం? వీళ్ళు ఈ మంది అలాగే తయారయ్యారు, దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీటిలో మునిగేయడం గొప్పతనం అనుకున్నారు, తీసుకున్నారు బాప్తిసం, లేకపోతే ఆయన వేసేస్తారు. ఏదో దారి ఏదో ఇది మమ్మల్ని ముంచే అర్జెంటుగా. ఆయన 2 మైళ్ళు వెళ్తే వీళ్ళు అర మైలు నడవలేకపోయారు, అక్కడికక్కడే ఆగిపోయారు. కట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, వాయిస్ బట్టి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రేపు దినాన్ని మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మూడుదిన ఆహారం నేడు మాకు దయచేయం తండ్రి. మా పౌనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడని తప్పించమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.